కాకినాడ జిల్లాలోని తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులకు కౌన్సిల్ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. కౌన్సిల్ సమావేశంలోకి చైర్పర్సన్ కౌన్సిల్ సభ్యులను పోలీసులు అనుమతించలేదు. దీంతో కార్యాలయం గేట్ ముందు కౌన్సిల్ సభ్యులు ఆందోళనకు దిగారు. కాకినాడ జిల్లాలోని తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరి దీనిపై మరింత సమాచారం కాకినాడ నుండి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. చెప్పండి కామేశ్వరరావు. కాకినాడ జిల్లాలోని తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మరి మరింత సమాచారం దీనిపై మా ప్రతినిధి కామేశ్వరరావు కాకినాడ నుంచి లైవ్ లో అందిస్తారు. చెప్పండి కామేశ్వరరావు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని మున్సిపల్ సమావేశంలో ఈ రోజు అయితే మాత్రం రాసాబాసగా కొనసాగిందని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. దానికి ఎజెండా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏదైతుందో దీనికి సంబంధించిన కౌన్సిలర్లు సంబంధించి అయితే మాత్రం గతంలో తుని మున్సిపల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే కౌన్సిలర్ అయితే కొనసాగుతున్నారు. అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ కౌన్సిలరే కొనసాగుతున్నారు. వీళ్ళ తీర్మానం ఏముందంటే మున్సిపల్ కౌన్సిల్ మొదటి రోజున తుని ఏదైతే ఉందో మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించిన పదవి 2 సంవత్సరాలకి ఒకరిని మార్చే విధంగా ఒక తీర్మానం అయితే చేసుకోవడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా వారైతే మాత్రం రెండు సంవత్సరాల తర్వాత ఎవరైతే ఉన్నారో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుని వేరే ఎవరికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిబంధన పెట్టుకోవడం జరిగింది. నిబంధన అయితే మాత్రం ఇప్పుడు ఏదైతే ఉందో తుని మున్సిపల్ సమావేశం ఈ రోజు కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా ఈ సమావేశం దానికి సంబంధించి అయితే మాత్రం ఏదైతే ఉందో ఈ ఎన్నిక ఈ రోజుతో 2 సంవత్సరాలు వైస్ చైర్మన్ ఏదైతే ఉందో వైస్ చైర్మన్ పదవి ఈ రోజుతో పాటు అది పూర్తి అవనుంది. దీనికి సంబంధించి కొత్త వ్యక్తిని ఈ రోజైతే మాత్రం ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంలో ఏదైతే ఉందో వైస్ చైర్మన్ పదవి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొత్త చైర్మన్ ఈ రోజు ఉండాల్సి ఉండగా కూడా ఎవరు కూడా దీనికి మొత్తం టోటల్ 30 మంది వార్డు సభ్యులు ఉన్నారు తుని మున్సిపాలిటీలో. దానికి సంబంధించి 30 మంది వార్డు కౌన్సిలర్లు కూడా 24 మంది అయితే మాత్రం ఈ రోజు సమావేశానికి అయితే హాజరయ్యారు. ఉన్న 4 అయితే మాత్రం గైర్ హాజరయ్యారు. 2 అయితే మాత్రం వచ్చి వెళ్ళిపోయారని చెప్పి మున్సిపల్ సమావేశం సభ్యులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా వాళ్ళు పెట్టుకున్న నిబంధనని తూట్లు పొడుస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు మొత్తం కూడా ఏకాభిప్రాయంతో కౌన్సిలర్ 2 ఏళ్లు పదవానంతరం కూడా వైస్ చైర్మన్ పదవానంతరం కూడా మరో 2 ఏళ్లు కూడా వైఎస్ఆర్సీపీ పదవి అనుభవించాలనే ఆకాంక్షతో సభ్యులందరినీ బయట ఉంచి వీళ్లే ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నం చేయగా ఈలోగా టీడీపీ సభ్యులు కూడా వాళ్ళని ప్రశ్నించగా టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఇద్దరి మధ్య ఏదైతుందో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య టీడీపీ సభ్యుల మీద వాగ్వాదం అయితే జరిగింది. ఈ వాగ్వాదం నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం జోక్యం చేసుకుని ఇరువురు మధ్యనే మొత్తం ఇరువురిని కూడా విడదీసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం అనంతరం కూడా బయటికి ఏదైతే ఉందో మున్సిపల్ సమావేశం నుంచి బయటకు వీరందరినీ కూడా బయటకు పంపించడం జరిగింది పోలీసులు. ఏదైతే ఉందో తీర్మానం ఏదైతే ఉందో గతంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సభ్యులకు 2 సంవత్సరాలు అదేవిధంగా టీడీపీ సభ్యులకు 2 సంవత్సరాలు నిబంధన అయితే ఉందో ఆ నిబంధనని
వీళ్ళు పెట్టుకున్న నిబంధన తొంగులోకి వైఎస్ఆర్సీపీ ఏకతాటిగా వీళ్ళందరినీ కూడా ఒక క్యాంప్ రాజకీయం అయితే చేసి ఈ మధ్యకాలంలో క్యాంప్ రాజకీయాలకి తెరలేపి వీళ్ళందరినీ ఒక తాటి మీద తెచ్చి వాళ్లే నెక్స్ట్ ఈ 2 ఏళ్లు కూడా వైస్ చైర్మన్ పదవి అనుభవించాలని ఆకాంక్షతో ఈ టీడీపీ వాళ్ళని ఎవరిని కూడా లోపలి కౌన్సిల్ సమావేశానికి హాజరు కానికుండా వాళ్లే తీర్మానం చేసుకునే ప్రయత్నం చేయగా టీడీపీ సభ్యులు కూడా దీనికి వ్యతిరేకించడంతో మొత్తం ఈ ఘర్షణ వాతావరణం అయితే మాత్రం మున్సిపల్ సమావేశంలో జరిగిందని చెప్పొచ్చు. మొత్తం పోలీసులు జోక్యంతో సద్దుమణిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత పోలీసులు అయితే సమావేశానికి అనుమతిస్తాం, అప్పటి వరకు కూడా ఏ ఒక్కరిని లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఒక పక్క టీడీపీ వాళ్ళు అయితే మాత్రం తెరి సమానం ఏదైతే ఉందో 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ మీరు పెట్టుకున్న నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్ గా ఉండాలి, తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలి అవకాశం అనే తీర్మానాన్ని కట్టుబడి ఉండాల్సిన వైఎస్ఆర్సీపీ ఇలా మాట తప్పి టీడీపీ సభ్యులు ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే తీసుకొచ్చిందని చెప్పి టీడీపీ సభ్యులు అయితే మాత్రం ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మాత్రం తుని మున్సిపల్ సమావేశంలో ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా టీడీపీ కౌన్సిలర్లు అదేవిధంగా టీడీపీ సభ్యులు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్న దారుణంలో 5 ఏళ్లు చూసాం. మరి పదవి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళు అధికారం ఉందనే దీంతో ఇంకా అడావుట్ చేస్తున్నారు. ప్రతి చోట ప్రతి వాతావరణాన్ని ప్రతి మున్సిపాలిటీగా రాష్ట్రం మొత్తం కూడా పొల్యూట్ చేసే విధంగా వీళ్ళు వ్యవహారం చేస్తున్నారని చెప్పి టీడీపీ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ ట్రాన్స్పరెంట్ అయిన పరిపాలన జరుగుతున్న సందర్భంలో ఈ రోజు మున్సిపల్ సమావేశం జరగాల్సి ఉంది. దానికి సంబంధించి ఉప చైర్మన్ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ చైర్మన్ ఉప చైర్మన్ సంబంధించి ఎన్నిక ప్రశాంతంగా జరగాల్సి ఉన్న నేపథ్యంలో వీరు ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అద్దు మీరు ప్రవర్తించి మొత్తం కూడా రైట్. థ్యాంక్ యూ కామేశ్వర్.